Welcome to AP23 News. నవ్వితే బీపీ కంట్రోల్ అవుతుందా? మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు మనకి సహాయపడుతుంది. మనస్ఫూర్తిగా నవ్వితే ఎక్కువ కండరాలు ముడిపడి ఉంటాయి. అదే మనస్ఫూర్తిగా నవ్వకపోతే అలా ఉండదు. నిజానికి నవ్వు అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. పైగా నవ్వితే ఇతరులు బాధ తొలగిపోతుంది కూడా. మనం కూడా మన బాధని మర్చిపోవచ్చు. నవ్వు అనేది నిజంగా ఆరోగ్యకరమైన వ్యాయామం అని కూడా చెప్పవచ్చు. మరి నవ్వుతో ఏమేం లాభాలున్నాయంటే ఒక మనిషికి మరో మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అందరి ఆలోచనలలో కూడా ఎంతో వ్యత్యాసం అనేది ఉంటుంది. పైగా నవ్వు అనేది ఒక భాష. నవ్వడం వల్ల ఒకళ్ళు మీరు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోగలరు. నిజానికి అందరూ ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఆనందం పొందితే కొందరు ఎంత పెద్ద విజయాన్ని పొందినా సరే ఆనందం పడలేరు. ఇలా ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కొందరి ముఖం చూస్తే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అదే కొందరైతే ఎప్పుడు చూసినా కోపంగా చికాకుగా ఉంటారు. అయితే వాళ్ళని అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే అది వాళ్ళ నైజం కాబట్టి. అది వాళ్ళ తప్పు కూడా కాదు. అలాగే కొందరు ముఖం చూస్తే ఆకట్టుకునే గుణం ఉంటుంది. నిజానికి కొంతమంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. నవ్వడం అనేది ఆనందాన్ని సూచిస్తుంది. ఎప్పుడైనా ఆనందం కలిగితే ఎవరైనా నవ్వుతూ ఉంటారు. పైగా మనలో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నవ్వడం వల్ల చాలా లాభాలున్నాయి. అందం మొదలు ఆరోగ్యం వరకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు. కేవలం నవ్వుతో మనం ఇన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే మనం నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒత్తిడితో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనకి రోజు ఎన్నో పనులుంటాయి. ఇంటి పనులు, బయట పనులు, ఆఫీస్ పనులు, ఇలా ఎన్నో మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. పైగా ఒక్కోసారి మనకి ఎక్కువ పని పడుతుంది. ఇన్ని పనుల వల్ల మనకి ఎంతో చికాకు కూడా వస్తుంది. చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలా ఒత్తిడి కలిగిందంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఒత్తిడిని లైట్ తీసుకుంటే అది చాలా ప్రమాదం కూడా. పైగా ఒత్తిడి వల్ల మన సమయాన్ని ఎంజాయ్ చేయలేము. మన పనులు కూడా పూర్తి చేసుకోలేం. ఆరోగ్యంపై కూడా ఒత్తిడి ఎఫెక్ట్ చూపిస్తుంది. పైగా పక్క వాళ్ళ మీద కూడా చికాకును చూపిస్తుంది. ఇలా ఒత్తిడి వల్ల చాలా నష్టం ఉంటుంది. అందుకనే ఒత్తిడి కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి కలగకుండా ఉండాలంటే మనం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. నవ్వితే ఒత్తిడి తగ్గిపోతుంది. పైగా నవ్వడం వల్ల ఒత్తిడి మాత్రమే కాదు, మన మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. కొన్ని సార్లు మనకి ఏదో ఒక ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. పైగా ఏదైనా కొత్త పని చేయాలన్నా, అది మొదలు పెట్టాలన్నా ఎంతసేపు నెగిటివ్ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దీనివల్ల మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతాం. అలాగే ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ కలగడం, బాధ కలగడం, మూడు కూడా లేకుండా కోపంగా ఆందోళనగా ఉంటాము. అలాగే నవ్వడం వల్ల మన ఒంట్లో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మన కష్టమంతా పోయి, మన ఒత్తిడి అంతా పోయి ఆనందంగా ఉండడానికి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ నవ్వుతూ ఉండండి. దీనితో ఒత్తిడి సమస్యకు మనం చెక్ పెట్టొచ్చు. పైగా నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. పిల్లలు యావరేజ్ గా రోజులో 400 సార్లు నవ్వుతారట. పెద్దవాళ్ళైతే కేవలం రోజుకి 20 సార్లు మాత్రమే నవ్వుతారు అని రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. నిజానికి దీనివల్ల మనం ఏ స్టెప్స్ తీసుకోవడానికి కూడా ఉండదు. అందువల్ల ఎక్కువసేపు నవ్వితే ఎక్కువ ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక మీ రోజులో ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు నవ్వండి. ఆనందంగా ఉండొచ్చు. పైగా పక్క వాళ్ళని కూడా ఆనందంగా ఉంచొచ్చు. ఒక్కోసారి మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందా? ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి కేవలం నవ్వితే సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు టెన్షన్ తో కానీ, నెగిటివ్ ఫీలింగ్స్ తో కానీ ఉండిపోయినట్లయితే ఖచ్చితంగా నవ్వడం మొదలు పెట్టండి. ఇలా చేయడంతో మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ని నవ్వు పెంచుతుంది. పైగా ఇతరులు కూడా మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఏదైనా మంచి పనిని మొదలు పెట్టడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు అనుకున్నది చేయగలరు. ఇలా ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. కనుక మీరు నవ్వితే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడం, మీ పని మీరు చేసుకోవడం, అనుకున్నది సాధించడం, ఇలా అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేసి చూడండి. సమస్యలకు దూరంగా ఉండండి. మన మానసిక ఆరోగ్యం, ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే మనం కేవలం ఆహార విషయంలో కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెడుతూ ఉండాలి.
నవ్వాలి. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి. అందుకనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అదేంటి, నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నారా? ఇది చాలా సింపుల్ లాజిక్. నవ్వడం వల్ల ఒంట్లో ఉండే ఎండోమెన్స్ రిలీజ్ అవుతాయి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తితో పాటు ఎన్నో లాభాలను కూడా ఉంటాయి. హాయిగా నవ్వడం వల్ల నేచురల్ పెయిన్ కిల్లర్ గా అది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా బాధగా ఉంటే ఇంకొంచెం కుమిలిపోయి ఏడవడం కాకుండా నవ్వడానికి ప్రయత్నం చేయండి. దీంతో చక్కగా ఈ సమస్యను మీరే పరిష్కరించుకునేలా, అలానే నవ్వు ఒకరిని ఆకర్షిస్తుంది. అలానే యవ్వనంగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఈ మధ్య కాలంలో హై బీపీ ఉంటుంది. హై బీపీ తగ్గడానికి నవ్వితే కూడా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. కనుక హై బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువ సార్లు నవ్వితే ఈ సమస్య నుండి బయటపడతారు. అలానే ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు నవ్వని వాళ్ళ కంటే 7 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారట. కనుక మీరు మీ ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. కాబట్టి నవ్వండి, నవ్వించండి, అందరినీ ఆనందంగా ఉంచండి, మీరు కూడా ఆనందంగా ఉండండి. పైగా ఒక నవ్వు శత్రువుని కూడా మిత్రునిగా మార్చేస్తుంది. అంత శక్తి నవ్వులో ఉంది. అలానే నవ్వడం వల్ల మీరు గెలుస్తారు. మీలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి మీ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. అలానే చక్కగా నవ్వడం వల్ల ఏకాగ్రతను కూడా మీరు పెంచుకోవడానికి అవుతుంది. మనస్పర్ధలు తొలగించడానికి కూడా నవ్వు చాలా మేలు చేస్తుంది. ఇది ఆనందాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఇలా ఇన్ని లాభాలను మనం కేవలం నవ్వుతోనే పొందవచ్చు. కాబట్టి హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. దీంతో ప్రశాంతంగా ఆనందంగా జీవించవచ్చు. పైగా ఈ సమస్యలన్నింటికీ కూడా కేవలం నవ్వుతో గుడ్ బై చెప్పేయండి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.